హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి రైస్ కార్డ్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. అదేంటి అంటే రైస్ కార్డ్‌కి సంబంధించిన సర్వీసెస్ అప్లై చేసుకోవడానికి ఏపీ సేవా పోర్టల్‌లో ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ముందుగా ఏపీ సేవా పోర్టల్‌లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ఓపెన్ చేయాలి. ఇందులో కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని ఉంది కదా! అందులో సివిల్ సప్లైస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా చేసినట్లయితే మీకు రైస్ కార్డ్‌కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ మీకు ఇలా డిస్‌ప్లే అవుతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూ రైస్ కార్డ్. న్యూ రైస్ కార్డ్ అప్లై చేయడానికి అయితే అంతకుముందు మీకు అసలు రైస్ కార్డ్ లేనట్లయితే కొత్త కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి అర్హులు. వాళ్ళు ఎవరైతే రైస్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్స్‌లు తీసుకొని సచివాలయంకి వెళ్ళినట్లయితే న్యూ రైస్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్. మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్స్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కార్డ్‌లో ఆల్రెడీ ఉన్న వాళ్ళది ఒక ఆధార్, అండ్ తర్వాత పిల్లల్ని యాడ్ చేయాలైతే బర్త్ సర్టిఫికేట్, లేదా మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్‌ని యాడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ ఫోటో ఇవి తీసుకొని సచివాలయంకి వెళ్ళినట్లయితే మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ అనే ఆప్షన్‌కి అప్లై చేస్తారు. అండ్ తర్వాత డిలీషన్ ఇన్ రైస్ కార్డ్. మెంబర్ డిలీషన్ ఓన్లీ చనిపోయిన వ్యక్తికి మాత్రమే చేయవలసి ఉంటుంది. కార్డ్‌లో ఉన్న వ్యక్తి యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ అండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని మెంబర్ డిలీషన్ అనే ఆప్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. తల్లి, తండ్రి అండ్ తర్వాత వాళ్ళ యొక్క కొడుకు, కోడలు నలుగురు ఒకే కార్డ్‌లో ఉన్నట్లయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌ని ఒక కార్డ్‌లో ఉంచి అండ్ కొడుకు, కోడల్ని డివైడ్ చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్‌ని అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి నలుగురివి ఆధార్ జిరాక్స్‌లు అనేది తీసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ తర్వాత సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ తీసుకోవడానికి అనర్హులు కాబట్టి వాళ్ళు వాళ్ళ రైస్ కార్డ్‌ని సరెండర్ చేయవలసి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా సరెండర్ అనేది చేయవచ్చు. అండ్ నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్. ఒక రైస్ కార్డ్‌లోని ఒక వ్యక్తికి వేరే ఆధార్ నెంబర్ కనుక సీడ్ అయి ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ తర్వాత చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. ఆ రైస్ కార్డ్‌లో కానీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీరు ఏ ఊరిలో అయితే అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది ఆ ఊరిది అయి ఉండాలి. అండ్ తర్వాత మీరు ఆ ఊర్లోనే ఉంటున్నారు అని చెప్పి మీ దగ్గర ఏదైనా ఒక ప్రూఫ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా మీరు ఈ ఆప్షన్స్ ద్వారా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏ సర్వీస్ ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను.